సత్య సువార్త మహాసభలను మనం ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ప్రభువా నాయన, మీరు మా పట్ల చూపిన కృపను బట్టి వందనం చెల్లించుకుంటాం యేసయ్య. గత దినములో తండ్రి నాయన, నీ దాసుని ద్వారా ఏ హృదయానికి వర్తమానం కాలం మీరు దయచేశారు, నేను స్తుతిస్తున్నాం ప్రభువా. మాతో వాతావరణాన్ని అనుకూలపరిచిన విధానాన్ని బట్టి నేను ఘనపరుస్తున్నాం యేసయ్య. మరి ఒక దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టావు. ఈ రెండవ రోజు ఈ మహాసభలలో ప్రభువా మీ సన్నిధి మాతో ఉంచము తండ్రి నాయన. మీ దాసుని మా మధ్యకు క్షేమంగా తీసుకొచ్చారు. మీ దాసుని ద్వారా ఏ హృదయానికి వర్తమానం కావాలో మీరే దయచేయం ప్రభువా. అదేవిధంగా పాటలు పాడుచున్న క్వైర్ను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. వారు మిమ్మల్ని మహిమపరిచే విధముగా ఉంచుము తండ్రి. రావాల్సిన మా ప్రియులను త్వరపెట్టి నీ సన్నిధికి తీసుకురమ్మని, ఆది నుండి అంతం వరకు మీ సన్నిధి మీ ఆత్మ మా మధ్యన ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా.
పరిశుద్ధ గ్రంథం కీర్తనలు 137వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, కీర్తనలు 137వ అధ్యాయం 9వ వచన భాగములో చూడగలిగితే, నీ పసిపిల్లలను పట్టుకొని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు అని ఈ స్థలములో మనకు కనిపిస్తూ ఉంటున్నది. నేను ధన్యుడు కావాలి అంటే, నీవు ధన్యుడువు కావాలి అంటే, నీవు ధన్యురాలువు కావాలి అంటే, నీకు కలిగి ఉన్నటువంటి నీ పిల్లలను పట్టుకొని బండ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఒక వస్త్రాన్ని చేత పట్టుకొని బండ మీద ఉతికినట్లుగా అలా నీ బిడ్డను పట్టుకొని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు బైబిల్ చెబుతూ ఉంది. ఈ సమయమందు ఆయన సన్నిధి వాక్య ప్రత్యక్షతను అనుభవిస్తున్న నీ వ్యక్తిగత జీవితములో దేవుడు నీకిచ్చినటువంటి ఈ వాక్యమును బట్టి దీనికి విధేయుడవుతా, విధేయురాలవుతా, ఈ వాక్యాన్ని బట్టి నేను అనుసరిస్తా అన్నదే ఒకవేళ నీలో ఉంటే, నీ గర్భాన పుట్టిన నీ బిడ్డలను పట్టుకుని బండ దగ్గరికి తీసుకుని వెళ్ళి నీవు కొట్టగలవా? దైవాజ్ఞలు క్రైస్తవ సమాజానికి అనుకూలమైనటువంటి రీతిలో ఇవ్వబడినటువంటివి కా. క్రైస్తవ సమాజానికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు చాలా కఠినమైనటువంటివి. కఠినమైనటువంటి వీటిని ఎవడు ప్రేమిస్తాడో, ఎవడైతే దాని కార్యరూపములో జీవితాన్ని కొనసాగించగలుగుతాడో అలాంటి వాడే ధన్యుడు. బైబిల్ స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఈ రోజున ఈ కఠినమైనటువంటి ఆజ్ఞకు నేను విధేయురాలనై దేవుడు నాకిచ్చిన పిల్లలను పట్టుకొని బండ దగ్గరికి వెళ్ళి నా పిల్లలను బండకు వేసి కొట్టి ధన్యురాలను అని నేను అనిపించుకుంటా, ధన్యుడను అని నేను అనిపించుకుంటా. సాహసిస్తావా? ఈ పని చేయటానికి ఆలస్యము చేయకుండా వేగవంతంగా వచ్చి జరిగించగలుగుతావా అన్న ఈ ప్రశ్న నేడు మీకే కాదు, క్రైస్తవ సమాజానికే ఈ విషయాన్ని చెప్పడం అన్నది జరగగలిగితే ఎవరైనా ఈ పనిని చేయగలుగుతారా? నేటి క్రైస్తవ సమాజం తమకు అనుకూలంగా ఉండేటువంటి ఆజ్ఞలను పాటిస్తారు, కష్టమైనటువంటి వాటిని విసర్జించేస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకున్న ఒక దైవజనుడైనా లేక భూమి మీద భక్తి కలిగిన ఒక వ్యక్తి అయినా అనుకూలమైన వాటిని జరిగిస్తారు, కష్టమైన వాటిని అలా విసర్జించేస్తూ ఉంటారు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? క్రైస్తవ సమాజానికి దేవుడు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథములోని ఆజ్ఞ, నియమం, కట్టడ, క్రమం, పద్ధతి అవి మరి ఏవై ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా కార్యరూపములో జరిగించడం క్రైస్తవ ధర్మం. అది దేవుడు అదే మనల్ని కోరుకుంటూ ఉంటున్నాడు. ఈరోజు నువ్వు ఆలోచించు, నీ పిల్లలను పట్టుకుని నువ్వు కొట్టగలవా? మీలో ఎంతమంది కొట్టగలుగుతారు అన్న ఈ ప్రశ్న మీ ముందుకు వచ్చింది. నేను నా పిల్లలను పట్టుకొని బండకు వేసి నేను కొట్టగలను అని ధైర్యంగా లేచి నిలచి నీ చెయ్యి పైకెత్తి అలా నువ్వు కనపరిచి దేవుని మహిమపరిచి ఇక్కడ నువ్వు కనపరుచుకోగలుగుతావా? ఆలోచించు. ఎవ్వరు కూడా ఈ పని చేయలేరు.
ఎవరు కూడా ఈ పని చేయలేరు. ఇది మాకు సాధ్యము కాని పని, ఇది మాకు అసాధ్యం. అసలుకు ఎవరా పసిపిల్లలు? ఏది ఆ బండ? కొట్టడం అన్నది ఏమిటి? చూడు, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక పర్యాయం ఆయన కొండ మీదికి వెళ్ళిపోయి ఆత్మ సంబంధమైనటువంటి ధన్యతను గురించిన విషయాలు చెబుతూ ధన్యులు 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 అని చెబుతూ రాగలిగాడు. అయితే ఇక్కడ బిడ్డను పట్టుకుని కొట్టువాడు ధన్యుడు అని చెప్పడంలో ఎవరా పసిపిల్లలు? ఏది అసలుకు ఆ బండ? అసలుకు కొట్టడం ఏమిటి? దాని వలన ఆ వ్యక్తికి వచ్చే ధన్యత ఏమిటి? పరిశుద్ధ గ్రంథం మొట్టమొదట కొరింథీయులకు రాసినటువంటి పత్రిక కాస్త 3వ అధ్యాయం ప్రారంభపు యొక్క 2 వచనాలు మనం చదువుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధమైన మనుష్యులే అని క్రీస్తు నందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చెను. ఈ కీర్తన 137:9. ఇది చరిత్రకు సంబంధించిన విషయం. ఇది చరిత్రకు సంబంధించిన ఈ విషయం అలా ఉండనివ్వండి. దీనినే కాస్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో మనమన్నదే బోధించబడగలిగినట్లయితే ఇందులో ఉన్న ఆత్మీయమైన విషయము ఏమిటి అని మనము చూడగలిగితే, ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యాన్ని బట్టి చూడగలిగితే, పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీ సంఘములో ఉన్న వ్యక్తులతో తాను మాట్లాడుచూ ఉంటున్నాడు. కొరింథీ సంఘములో ఉన్న వ్యక్తులారా, నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిని, మీరు శరీర సంబంధమైన వ్యక్తులు. శరీర సంబంధమైన వ్యక్తులైనటువంటి మీతో ఆత్మ సంబంధినైన నేను ఆత్మ సంబంధముగా మాట్లాడటానికి నేను ఇష్టపడలేదు. కారణము ఏమిటి అనగా, మీరు యేసుక్రీస్తులో ఇంకా మీరు పసిపిల్లలుగానే ఉంటున్నారు. అంటే దాని అర్థం కొరింథీ సంఘములో ఉన్న వ్యక్తులకు శరీర రీత్యా వారి వయస్సు ఎంత పెరిగిపోయినా పసిపిల్లలను చూడగలిగితే వారిది ఎదగలేని స్థితి వారిది. శరీరరీత్యా మీరు ఎంత ఎదిగిపోయినప్పటికీ కూడా ఆత్మీయ జీవితములో ఎదగలేనటువంటి పసిపిల్లలతో మీరు సమానమైనటువంటి వ్యక్తులు అని పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీ సంఘములో ఉన్న వ్యక్తులను అక్కడ హెచ్చరిక చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉంటున్నాం. కొరింథీ సంఘములో ఉన్న వ్యక్తులకు ధర్మశాస్త్రం ఉంటున్నది, దేవుడు ఉంటున్నాడు, బోధించేవారు ఉంటున్నారు. ఆత్మీయంగా ఎదగటానికి వారికి సహవాసం ఉన్నది, ఆత్మీయంగా ఎదగటానికి వారికి సంఘం ఉంది, వాక్యం ఉంది, నడిపించే వ్యక్తులు ఉంటున్నారు. ఆత్మీయంగా ఎదగటానికి ఎన్ని విధములైనటువంటి అనుకూలతలు వారికి ఉన్నప్పటికీ కూడా వాటిని వారి జీవితంలో ఉపయోగించుకొని వాటి యొక్క ఆధారాన్ని బట్టి తమ యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని పెంచుకునే పరిస్థితి, అభివృద్ధి చేసుకునే పరిస్థితి, లేక ఒక సంపూర్ణతలోనికి వెళ్ళే పరిస్థితిని ఎక్కడ కానీ కొరింథీ సంఘములో ఉన్న వ్యక్తులు అక్కడ ఇవ్వడము లేదు. కారణం ఏంటి తెలుసా? పౌలు ఏం చెప్పాడు? మీరు శరీర సంబంధులు, నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిని. అందుకే మీ చెంత ఎన్ని పర్యాయములు వచ్చి ఆత్మ సంబంధమైన బోధలు నేను చేసినప్పటికీ కూడా మీరు వినగలిగితేరే కానీ, గ్రహించగలిగితేరే కానీ, నేను దేని చేత మిమ్మల్ని బోధించగలిగితేనో బోధించిన వాక్యానికి మీరు అనుకూలమైన రీతిగా జీవించని కారణాన్ని బట్టి మీరు యేసుక్రీస్తులో ఇంకా పసిపిల్లలే, మీరు ఎదగలేదు. ఎంత విచారముతో కూడిన విషయం ఇది. నేటి క్రైస్తవ సమాజాన్ని చూడగలిగితే, క్రైస్తవ ఒక వ్యక్తి అయినా
కుటుంబమైన, సంఘమైన, క్రైస్తవ సమాజమైన ఆత్మీయంగా ఎదగటానికి దేవాతి దేవుడు అన్ని విధముల అనుకూలతను ఇస్తున్నాడే కానీ మనుష్యుడు ఎదగలేకపోతూ ఉన్నాడు. ఎందుకు ఎదగలేకపోతున్నాడు? వానిని ఎదగనివ్వకుండా చేసేటువంటిదే పాపం. పాపం దేవునికి, వాక్యానికి, మనిషి మనసాక్షికి విరుద్ధమైన పాపం మనుష్యుడు చేయుటను బట్టి ఎదగలేకపోతున్నాడు. ఈ రాత్రికాల సమయమందు దేవుని కుమార్తెవైన నీవు, దేవుని కుమారుడవైన నీవు ఆత్మీయంగా ఎదగటానికి ఎన్నో అవకాశాలు నీ పూర్వ దినముల నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు నీకిచ్చినప్పుడు వాటి ఆధారాన్ని బట్టి ఎంత ఎదుగుతున్నావు, ఎంత ఎదగలేకపోతున్నావు. నువ్వు ఎదగలేకుండా యేసుక్రీస్తులో ఇంకా నీవు ఎదగలేనటువంటి ఒక పసిబిడ్డకు సంబంధించిన స్థితిలో నీవు ఉంటున్నావా, లేక ఎదిగే స్థితిలో నీవు ఉన్నావా? ఒక్కసారిగా నీవు ఆలోచించవలసిన విషయం. మనకు శరీరరీత్యా ఎంత నీ వయసు అంటే చెబుతారు మనుష్యులు 20 అండి, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75 శరీర వయస్సును పెంచుకుంటున్నావే కానీ ఆత్మీయ వయస్సు లేక ఆత్మీయ జీవితపు యొక్క వయస్సును పెంచుకుంటున్నామా? ఆలోచించు. దేవునికి ఇక్కడ నీ శరీర సంబంధమైన వయస్సు కాదు, అది దేవుడు కోరుకోలేదు. దేవుడు కోరుకోగలిగినటువంటిది ఏ క్రీస్తుని నమ్మితివో, ఏ క్రీస్తు నుండి ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకుంటివో అప్పటి నుండి మరణాన్ని చూచేంత వరకు కూడా దాన్ని కాపాడుకుంటూ సంవత్సరములు గడిచే కొలది ఆత్మీయ జీవితాన్ని నువ్వు పెంచుకున్న వ్యక్తివి కాగలిగినట్లయితే నీవు ఎక్కడ కానీ యేసుక్రీస్తులో ఒక పసిబిడ్డవుగా నీవు పిలువబడలేవు. ఆత్మీయ జీవితములో ఎదగలేనటువంటి ఒక పసిబిడ్డగా నీవు పిలువబడలేవు. నామకార్థ క్రైస్తవులమా మనం, లేక ఆచార క్రైస్తవులమా మనం? నామకార్థ క్రైస్తవులుగా ఇంకా బ్రతుకుతూ ఉంటే, ఆత్మీయతను విసర్జించేసి ఆచారాల్లో పరిగెత్తే వ్యక్తివిగా నీవు ఉంటే, మనంతటి పనికి మాలిన వారు ఇంకెవరూ ఉండరు. ఈడ నిలబడి దైవవాక్యాన్ని ప్రకటించే ఈ మాట మొదట నాకు, రెండవదే నీకు చేసే బోధ ఆ విధంగా బ్రతుకు లేకపోతే, నేను చేసే ప్రసంగం నా ప్రవర్తన సరిగా లేకపోతే, ప్రసంగాన్ని బట్టి ప్రవర్తన, బోధన బట్టి బ్రతుకు నాకు లేకపోతే, మొట్టమొదటగా నా అంతటి పనికి మాలిన వాడు ఇంకెవడూ ఉండవు. నీవు అంతే. ఏ వాక్యం చేత బోధింపబడుతున్నావు, ఏ వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తుంటున్నావు, ఇకనైనా జీవితంలో దానికి న్యాయం చేస్తూ ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకోవటానికి ప్రయత్నించే వ్యక్తులుగా ఉండాలి. ఈరోజు మనం ఆత్మీయంగా ఎదగలేకుండా మనం ఇంకా క్రీస్తులో పసిపిల్లలుగా ఉంటున్నామంటే నిన్ను ఎదగనివ్వకుండా చేసేటువంటి ఏదో బలహీనత, ఏదో ఒక చెడు, ఏదో ఒక తప్పు, ఏదో ఒక లోపం, ఏదో ఒక పొరపాటు మనలో దాగి ఉన్నది. అది ఉన్నంత వరకు నేనైనా మరి నీవైనా ఎంత చదివినా, ఎంత బోధించబడినా, ఆత్మ సంబంధానికి సంబంధించిన విషయములలో ఎన్నిటిలోనూ పాల్గొన్నా శూన్యమే, సున్నే. ప్రయోజనలే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన లోకానికి వచ్చాడు.
చనిపోయాడు. 3వ రోజు లేచాడు. 40 రోజులు భూమి మీద ఉన్నాడు. క్రీస్తు చనిపోయిన తర్వాత జరిగిన విషయం ఏంటి తెలుసా? చూడు, యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనాన్ని ఒక్కసారిగా నీవు చూడు. యేసు పిల్లలారా, ఇక్కడ వాక్య భాగములో చూడగలిగితే యేసుక్రీస్తు పిల్లలారా, భోజనములకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? చూడండి, యేసుక్రీస్తు తాను ఏర్పరచుకున్నటువంటి శిష్యులతో ఆయన మాట్లాడిన విధానం పిల్లలారా. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు పట్టబడి ఎప్పుడైతే చంపబడిపోగలిగాడో, క్రీస్తు ప్రభువు పిలిచినప్పుడు ఎలాగ క్రీస్తుతో ఉండి క్రీస్తుని వెంబడించగలిగిరో, ఆయన ఉన్నంత వరకు కూడా వీరు ఆయనలో చక్కగా ఎదిగిపోయిన వ్యక్తులే. క్రీస్తు మరణించిన తర్వాత వారు ఏం చేశారో తెలుసా? వారిని ఏ స్థితిలో నుంచి దేవుడు పిలిచాడో, ఆయన మరణించిన తర్వాత అదే స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. ఆ పాత జీవితంలోనికి వారు వెళ్ళిపోయారు. క్రీస్తు పునరుత్థానుడై తిబేరియా సముద్రములో వారు తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, పిల్లలారా, పిల్లలారా. చూడు, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని ప్రారంభములో పిలిచినటువంటి ఆ యొక్క ఏ స్థితిలో ఉండి దేవుడు పిలిచాడో, ఒకవేళ ఆ స్థితికి వారు వెళ్ళకుండా ఉండి ఉంటే శిష్యులను యేసు పిల్లలారా అది పిలిచేవాడు కాదు. తమ పూర్వ దినములలో దేవుడు ఏ స్థితిలో నుండి దేవుడు వారిని పిలిచాడో ఆ స్థితికి మళ్ళీ వారు వెళ్ళిపోయారు. కాబట్టి పిల్లలారా అంటే ఎదిగిన వారా, లేకపోతే ఆత్మీయతలో పెద్దలైన వారా, లేక ఆత్మీయతలో బలపడిపోయిన వ్యక్తుల్లారా అన్నమాట అక్కడ క్రీస్తు నోట వచ్చినట్లు అగుపించదు, కనిపించదు. నిజమే, జీవితంలో ఒక్కొక్కసారి దైవవాక్యాన్ని విన్న తర్వాత ఆ వాక్యంతో మన లోపాలు సరిచేసుకుంటాం, మంచిగా బ్రతకటానికి ప్రయత్నిస్తాం. మనము దేవుళ్ళ ఎదగటానికి దేవుని యొక్క వాక్యమే ఆధారముగా పెట్టుకుని ఎదుగుతూ వస్తాం. అలా ఎదుగుతూ ఎదుగుతూ మన పూర్వ దినములలో విడిచిపెట్టినటువంటి తిరిగి ఆ వెనుకటి పాత జీవితంలోనికి మనం వెళ్ళిపోయినట్లయితే మళ్ళీ మనము దేవుని చేత ఎదగలేని ఒక పసిపిల్లలుగా దేవుని చేత పిలువబడే పరిస్థితి మనకు రాగలుగుతుంది. బైబిల్ అదే మనకు చెబుతూ ఉంది. గమనించు, ఒకసారి మనం మార్పు చెంది ఒకసారి దేవుని వాక్యం చేత పట్టబడి బ్రతుకు కాలమంతా వాక్యమును బట్టి నేను బ్రతకగలుగుతానని తీర్మానించుకున్న నీ జీవితంలో అలా వెళుతూ ఉంటే ఎదుగుతూ వస్తావు. ఒక్కొక్కసారి మన పొరపాట్లు మనకు తెలియవు, మనకు తెలుస్తాయి, ఇతరులకు తెలియవు. మన పొరపాట్లు, మనం చేసే పొరపాట్లు ఇతరులకు తెలియవని తెలియనంత వరకు కూడా ధైర్యంగా జీవితం సాగించుకుంటాం. అయితే దైవ సన్నిధిలోనికి వచ్చినప్పుడు నీ సాటి వ్యక్తులకు నీ గురించి విషయం ఎలా తెలియదో, అయితే నీ విషయం స్పష్టమైన రీతిలో దేవునికి తెలుసు. మనిషిని గురించి ముగ్గురికే తెలుసు లోకములో. నీ గురించి దేవునికి తెలుసు, నీ గురించి సాతానుకి తెలుసు, నీ గురించి నీకే తెలుసు. ఒక్కొక్కసారి దేవుడు మనిషిలో ఉన్న లోపాలను వాక్యరీతిగా ఎత్తి చూపించినప్పుడు వెంటనే నేను ఇటువంటి దానిని, నేను ఇటువంటి వాడనని దైవ సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపడి దైవ క్షమాపణ కోరుకొని దేవుడు క్షమించిన తర్వాత క్షమించబడిన పాపాన్ని తిరిగి చేయకుండా పరిశుద్ధంగా జీవించడం ఎంతవరకైనా క్రైస్తవునికి ధర్మం. అది ఈ రోజున ఏదైనా దైవ సేవకుడు సంఘములో కానీ బహిరంగ సంఘంలో కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారి మూలమున ఉండి మాట్లాడగలిగితే ఈ వాక్యం నాకే, ఈ బోధ నాకే, బోధన అసహించుకుంటాం, బోధించే బోధకును అసహించుకుంటాం. చిట్టు చివరికి బోధన బట్టి బ్రతకాలని మాత్రం అనుకోము, కానీ కోపాన్ని మనం తెచ్చుకోగలుగుతాం. ఈరోజు క్రైస్తవ సమాజంలో
క్రైస్తవ సమాజము అసహించుకునేది, ఇష్టపడనిది ఏది అంటే దిద్దుబాటుతో కూడిన బోధ ఇష్టపడదు క్రైస్తవ సమాజం. దిద్దుబాటుతో కూడిన బోధ ఇష్టపడదు. అమ్మ దిద్దుకో, అయ్యా దిద్దుకో, జీవితాన్ని సరిచేసుకో. ఎంతకాలం నీ లోపాలను పెట్టుకుని బ్రతకగలుగుతావు? ఇంటిలో తల్లి అయినా, ఇంటిలో తండ్రి అయినా, పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా ఒకరికి ఒకరు వారి వారి బలహీనతలను ఎరిగి చెప్పేటప్పుడు కోపాన్ని పెంచుకుంటాం, తిరుగుబాటుతనం చేయగలుగుతాం. చివరికి సేవకుని మీద, తిరిగి వాక్యం మీద, అన్నిటి మీద తిరుగుబాటు చేసి ఈరోజు మనుష్యుడు జీవిస్తున్నాడు. అందుకే మీరు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువులో పసిపిల్లలే. పసిపిల్లలో ఏ విధముగా ఎదగలేని స్థితిని వారిలో చూస్తుంటున్నామో, శరీరరీతిగా వయస్సును పెంచుకుని ఆత్మీయ జీవితములో ఎదగలేని ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తులో పసిపిల్లలే. బైబిల్ చెబుతూ ఉంది. 1 తిమోతి 5:20 చదువుకుందాం. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దించుము. ఇంటిలో కాని, సంఘములో కాని, క్రీస్తుని కలిగి ఉన్న వ్యక్తుల జీవితాల్లో కాని ఎవనిలోనైనా పాపం అనేది జరుగుచున్నది అంటే ఇతరులు భయపడేటట్టుగా అందరి ఎదుట పాపము చేసే వ్యక్తిని గద్దించు, బుద్ధి చెప్పు. బైబిల్ చెబుతుంది. మనం ఏం చేస్తాం? మన లోపాల గురించి ఎవరైనా ఏదైనా గద్దిస్తే అసలుకు నువ్వేందే నాకు చెప్పేది, నువ్వేందే నాకు హెచ్చరిక చేసేది, అసలు నన్ను హెచ్చరించడానికి నువ్వు సరిపోతావా, ఎవతివి నీవు అన్న మాట మన నోట ఎన్ని పర్యాయాలు పూర్వదినములలో రాలేదు. ఈ రోజుల్లో మనుషుల పరిస్థితి ఎలా ఉంది తెలుసా? హెబ్రీ 10:26లో మనం చూడగలిగితే, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానాన్ని పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఉండదు గాని. చూడండి, ఇక్కడ వాక్యములో చూస్తే చాలామంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానాన్ని కలిగి చాలామంది బుద్ధిపూర్వకంగా పాపము చేసే పరిస్థితి ఎంతోమంది జీవితాల్లో కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు నేనున్నా, సత్యాన్ని ప్రకటిస్తున్నా, సత్యముల గురించిన అనుభవ జ్ఞానము నాకుంది. సత్యాన్ని ప్రకటించి సత్యముల గురించిన అనుభవం నాకు తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా నేను పాపం చేసేసాను అనుకో. అలా నేను చేస్తే అమ్మా, అదే 29వ వచనాన్ని నువ్వు చూడు. అలా చేస్తే ఏం చేస్తాను తెలుసా? ఇట్లు ఉండగా దేవుని యొక్క కుమారుని పాదములతో త్రొక్కి 29లో ఏముంది తెలుసా? దేవుని కుమారుని పాదములతో త్రొక్కి ఎవడైతే సత్యమును గురించి అనుభవాన్ని కలిగి ఉంటున్నాడో, ఎవడైతే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తాడో అలాంటి వాని దగ్గరికి యేసే రాగలిగితే, యేసుక్రీస్తుని కింద పడేసి వాడు తన కాలును ఎత్తి యేసుక్రీస్తుని తన కాళ్ళతో తొక్కినంత ఎంత ఘోరం జరిగిపోతూ ఉంది. ఈరోజు ఆయన సన్నిధి వాక్యాన్ని వినిచున్న నీ వ్యక్తిగత జీవితంలో సత్యమును గురించిన అనుభవం నువ్వు కలిగినప్పటికీ ఒక్కొక్కసారి బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తే, ఒకవేళ క్రీస్తే నీ దగ్గరికి వస్తే నీవు ఆయన కింద పడేసి నీ కాలు పైకెత్తి ఆయన తొక్కిన దానితో సమానమని బైబిల్ చెబుతూ ఉంది. ఇంత ఘోరమైనటువంటి దానికి ఒడికట్టుకుందామా? యేసుక్రీస్తుని నువ్వు కాళ్ళతో తొక్కిన వ్యక్తివి కాదా? క్రీస్తునే కాదు నువ్వు తొక్కేది. ఆయన ప్రేమను తొక్కేస్తావు, ఆయన ఇచ్చిన రక్షణ తొక్కేస్తావు, ఆయన ఇచ్చిన భక్తిని తొక్కేస్తావు, ఆయన ఇచ్చిన ప్రతి ఆత్మ సంబంధమైన తొక్కివేస్తావు. ఇటువంటి జీవితం జీవించడం అవసరమా? అమ్మా, అయ్యా, మీ ఎడల నాకున్న ప్రేమ కొలది, భారము కొలది మీ పాదాల వరకు నేను తగ్గిపోయి ప్రాధేయపడి నేను బోధిస్తున్నా మీకు.
బుద్ధిపూర్వకంగా చేయొద్దు. సత్యమును గురించిన అనుభవము తెలిసి కూడా తప్పు చేయొద్దు. అలా చేస్తే నిజదేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తుని నీ కాళ్ళతో తొక్కేసినంత ఆయననే కాదు, ఆయన నుండి నువ్వు తీసుకున్నటువంటి విలువైన ఆత్మీయ జీవితాన్ని కూడా నువ్వు తొక్కేసినంత అంత పని మన నుండి జరగకుండా చూసుకోవాలి. క్రైస్తవ జీవితం అనేది నీవు అనుకున్నట్టుగా నడిచేది కాదు. క్రైస్తవ జీవితం అనేది దేవుడు నీకు ఇచ్చినటువంటి గ్రంథములు ఉన్న ఆయన నియమములను బట్టి జీవించే జీవితం అది. కాబట్టి ఈరోజు నువ్వు ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం ద్వారా నువ్వు పసిబిడ్డగా పిలువబడుతున్నావా, లేక ఓ ఎదిగిపోయిన వ్యక్తి అని పిలువబడుతూ ఉన్నావా? పౌలు కొరింథీ సంఘములో ఉన్న వ్యక్తులను సంవత్సరాల కొద్దీ వారికి వాక్యాన్ని బోధించాడు. ఎవడూ ఆత్మీయత లేక రాలేదు, అందరూ శరీర సంబంధమైన జీవితమే జీవించారు. అందుకే విసిగిపోయిన పౌలు, నేను ఆత్మ సంబంధమైన వ్యక్తినయ్యా, మీరు శరీర సంబంధులు, అందుకే మళ్ళీ శరీర సంబంధులైనటువంటి క్రీస్తులో పసిబిడ్డలైనటువంటి మీ దగ్గరికి మళ్ళీ నేను వచ్చి ఆత్మ సంబంధమనే రీతిగా మాట్లాడటానికి నేను ఇష్టపడలేదు. ఎందుకు అనగా నేను ఎంత ఆత్మ సంబంధమైన బోధ చేసినప్పటికీ కూడా దానిని మీరు నిరర్థకం చేసేస్తూ ఉంటున్నారు. అందుకే మీరు యేసుక్రీస్తులో ఎదగలేనటువంటి పసిపిల్లలు. వారిని ఎదగనివ్వకుండా చేసిందే పాపం. అంతే తప్ప తల్లిగా నీ గర్భాన పుట్టిన నీ బిడ్డను పట్టుకుని బండ దగ్గరికి తీసుకువెళ్ళి నీ బిడ్డను ఆ బండకు వేసి కొట్టాలని కాదు దాని అర్థం. ఇక్కడ పసిపిల్లలు పాపము ద్వారా ఆత్మీయతలో ఎదగలేక, పాపము ద్వారా ఎవరైతే పసిబిడ్డల స్థితి కలిగి ఉంటారో వారిని గురించి చెప్పబడిన మాట ఇది. ఎదగలేని మనమే ఆ పసిపిల్లలం. అయితే బైబిల్ ఏం చెబుతుంది? నీ పసిపిల్లలను పట్టుకుని బండకు వేసి కొట్టుడి. 1 కొరింథీ 10:4 చూడగలిగితే బైబిల్ ఈ విధంగా చెబుతుంది, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎందుకనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ యేసుక్రీస్తే. చూడండి, పసిపిల్లలు ఎవరో ఇంతవరకు నీకు అర్థమయ్యారు. ఇక అక్కడ బండకు వేసి కొట్టుడి. ఆ బండ ఎవరు అనగా మీరు చదివినట్టుగా, మీరు విన్నట్టుగా ఆ బండ యేసుక్రీస్తే. బండను బండగా అర్థం చేసుకోవద్దు. ఆ బండ యేసుక్రీస్తే అనగా బండన్నటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి మనలను ఆత్మీయ జీవితములో ఎదగనివ్వకుండా మనను పసిబిడ్డలుగా చేసిన పాపాన్ని ఆ బండకు వేసేసి కొట్టేయాలి. అంతే తప్ప నీ పిల్లలను పట్టుకొని కనిపించే బండకేసి కొట్టాలని కాదు. నిన్ను పసిబిడ్డనగా చేసి యేసుక్రీస్తులో ఎదగనివ్వకుండా ఏ పాపం చేశాదో ఆ పాపాన్ని బండనే క్రీస్తు దగ్గరికి వెళ్ళి వేసేయాలి. వెయ్యడం అంటే ఆ బండ మీద పడేసేయాలి. అందుకే నీ పసిపిల్లలను పట్టుకుని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. పసిపిల్లలుగా చేసిన పాపాన్ని బండ దగ్గరికి తీసుకెళ్ళిపో, వేసే. అందుకే చూడు, యేసుక్రీస్తు ప్రభు 2018 సంవత్సరముల క్రితం ఆయన దివిని విడిచి భూమికి వచ్చేశాడు. వచ్చిన యేసుక్రీస్తు ప్రభు మనుష్యుల నిమిత్తమే వచ్చాడు. ఆయన అందరూ పాపం చేస్తున్నారు. వారిని ఏ విధముగా ఆయన విమోచించి, వారిని రక్షించి, నిత్య నరకము నుండి వారిని తప్పించి,
వారికి సిద్ధపరిచిన పరలోకానికి వారిని తీసుకుని వెళ్ళాలని మానవుల ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రేమ కొలది ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన సిలువ మీదికి వెళ్ళిపోయాడు. సిలువ మీదికి వెళ్ళిపోయిన యేసు సర్వలోకములో చెదిరి ఉన్నటువంటి మనుష్యుల అందరి యొక్క పాపాన్ని దేవుడు చూశాడు. మనుష్యులలో పాపము ఉండుటను బట్టి వారందరినీ కూడా భక్తిలో, ఆత్మీయతలో, క్రీస్తులో ఎదగనివ్వకుండా వారిని పసిపిల్లలుగా చేసి పెట్టాది. కాబట్టి ఆ స్థితి వారికి ఉండకుండా వారు చక్కగా ఎదగటాని కోసమే సర్వలోకములో చెదిరి ఉన్న మనుషులందరి పాపాన్ని యేసుక్రీస్తు తీసి బండ అనే క్రీస్తు తన మీద వేసుకోగలిగాడు. మనుషులందరి యొక్క పాపం ఎప్పుడైతే సిలువ మీద బండనే క్రీస్తు మీద పడగలిగాదో, ఆ మనుష్యుల పాపం బండనే క్రీస్తు మీద పడిన వెంటనే ఆ పాపము ద్వారా బండ పగిలిపోయా. మనుష్యుల యొక్క పాపం క్రీస్తు మీద పడిన వెంటనే ఆ పాపం బండనే క్రీస్తుని పగలగొట్టేశాది. ఎప్పుడైతే మానవుని పాపం బండనే క్రీస్తు మీద పడి ఆ బండను పగలగొట్టేసిందో ఏం జరిగింది తెలుసా మీకు? పరమగీతం 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. బండ సందులు ఎగురు నా పావురమా, బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బీటులను ఆశ్రయించు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, బండ సందులలో ఎగురు నా పావురమా అని వ్రాయబడి ఉన్నది. అంటే ఇక్కడ బండ యేసుక్రీస్తే. ఆ బండకు సందు ఏర్పరచబడగలిగాది. బండకు సందు ఏర్పరచబడగలిగాది అంటే శక్తివంతంగా బండ మీద ఏదైనా పడగలిగితే లేక కొట్టగలిగితేనే దానికి ఆ సందు అనేది ఏర్పరచబడగలుగుతుంది. మనుష్యుల అందరి యొక్క పాపం బండనే క్రీస్తు మీద పడినప్పుడు, ఆ పాపము క్రీస్తు అనేటువంటి బండను పగలగొట్టినప్పుడు దానికి సందు ఏర్పరచబడగలిగాది. బాగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే బండ సందులలో అని వ్రాయబడి ఉంటున్నది. ఇప్పుడు బండ క్రీస్తు అయితే ఆ బండకు ఏర్పరచబడినటువంటి ఆ సందు అన్నది ఏది అనగా ఆ సందే యేసు క్రీస్తుకు సిలువలో కలిగిన గాయం. గాయం బండన్న క్రీస్తు యొక్క సందన్నటువంటి గాయము. అది క్రీస్తుకు కలగటానికి మనుష్యులను పసిబిడ్డలుగా క్రీస్తులో చేసిన ఆ పాపం బండకు వేసి కొట్టబడినప్పుడు ఆ పాపము ద్వారా బండ పగిలి సందనే గాయము కలుగగలిగాది. బాగా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా కలగగలిగాదో ఆ సందనే గాయములో నుండి యోహాను సువార్త 19వ అధ్యాయం కాస్త నీవు 34 నుంచి మీరు చదువుకుంటూ రండి. సైనికులలో ఒక్కడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తం నీళ్లు కారెను. చూడండి, ఎప్పుడైతే మనుష్యులను పసిబిడ్డలుగా చేసి మనుష్యులను భక్తిలో క్రీస్తులో ఎదగనివ్వకుండా ఏ పాపమైతే చేసి పెట్టగలిగాదో ఆ పాపాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు లోకానికి వచ్చినప్పుడు సర్వలోకములో చెదిరి ఉన్న మనుషులందరి యొక్క పాపం ఎప్పుడు క్రీస్తు మీద పడగలిగాదో ఆ బండనే క్రీస్తు మీద మనుషుల పాపం పడిన వెంటనే ఆ బండ పగిలిపోయాది. పగిలబడిన భాగాన్ని సందు అంటారు, లేక దానిని గాయము అని మనము చెప్పవచ్చు. ఇప్పుడు బండన్న క్రీస్తు యొక్క సందన్న గాయములో నుండి వచ్చినది ఏమిటి అనగా రక్తం, నీళ్లు రాగలిగాది. చూడు, ఎందుకు క్రీస్తులో రక్తం రావాలి? ఎందుకు క్రీస్తులో నీళ్లు రావాలి? ఆయనకు గాయాన్ని రేపింది, ఆయనలో రక్తాన్ని తెప్పించింది, ఆయనలో నీళ్లను తెప్పించింది. ఆయనను పగలగొట్టిన పాపమే నీ పసిపిల్లలను పట్టుకుని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. నిజమే, యేసుక్రీస్తు ప్రభుల వారు బండకు వేయబడి కొట్టబడిపోయినటువంటి వ్యక్తి. అందుకే
మానవుని యొక్క పాపమే ఒక ఈటెగా తయారై బండనే క్రీస్తుని పొడిచినప్పుడు సందు అనే గాయము ఏర్పరచబడగలిగాది. అది రోమా సైనికుని యొక్క ఈటె అని నీవనుకుంటావు. చరిత్ర ప్రకారముగా ఆత్మ సంబంధముగా చూడగలిగితే మానవుని యొక్క పాపమే ఒక ఈటెగా తయారై క్రీస్తు మీద పడిన తర్వాత దానికి సందనే గాయము ఏర్పరచబడగలిగాది. అలా కలిగిన తర్వాత క్రీస్తు తనలో నుండి రక్తం, తనలో నుండి ఆయన నీళ్లును ప్రోక్షించగలిగాడు. చూడు, నువ్వు ఎదగటానికి, నీ పసితనాన్ని పోగొట్టుకోవటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు తనలో నుండి పంపినటువంటి ఆ రక్తం, నీళ్లు మనము ఎదగటానికి, పసితనాన్ని పోగొట్టుకోవటానికి దేవుడు ఆ కార్యాన్ని చేసి పెట్టగలిగాడు. అసలుకి రక్తం ఏది? అసలుకి నీళ్లు ఏది? మొట్టమొదట యోహానుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఏకీభవించి ఉన్నారు. చూడండి, ఇక్కడ వాక్యంలో చూస్తే బండనేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి సందు అనే గాయము కలిగిన తర్వాత ఆయనలో నుండి వచ్చినది రక్తం, రెండవది నీళ్లు. అయితే ఇక్కడ మొదటి యోహాను పత్రిక 5:7లో ఏమన్నాడు? ఇక్కడ సాక్ష్యం ఇచ్చేటువంటి వారు ముగ్గురు. ఒకరు ఆత్మ, 2 నీళ్లు, 3 రక్తం. ఈ 3 నా గురించి సాక్ష్యం చెప్పాలి. ఈ 3 నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఎవరి దగ్గర? ధవళ సింహాసనం మీద, న్యాయపీఠం మీద యేసుక్రీస్తు తీర్పు తీర్చడానికి కూర్చున్నప్పుడు ఆ తీర్పులో నేనైనా నీవైనా నిలబడినప్పుడు అప్పుడు నీ గురించి రక్తము సాక్ష్యం చెప్పాలి, నీ గురించి నీళ్లు సాక్ష్యం చెప్పాలి, నీ గురించి ఆత్మ సాక్ష్యం చెప్పాలి. ఈ 3 ఏకీభవించి నీ గురించి సాక్ష్యం చెప్పగలిగితేనే పరలోకములోనికి వెళ్ళటానికి నీవు అంగీకరించబడగలుగుతావు. ఒకవేళ ఇక్కడ ఉన్న రక్తం, నీళ్లు, ఆత్మ నీ గురించి దేవుని దగ్గర సాక్ష్యము చెప్పకపోతే నువ్వు పరలోకానికి ఏమాత్రము కానీ వెళ్ళవు 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 వెళ్ళవు. ఎవరినైనా నువ్వు అడిగి తెలుసుకో. పరలోక రాజ్యం అంటే అంత సునాయసంగా మనకు వచ్చేటువంటిదా? నేను ప్రసంగించినంత మాత్రాన పరలోకం వస్తుందా? లేక నువ్వు ప్రసంగాన్ని విన్నంత మాత్రాన నీకు పరలోకం వస్తుందా? లేక ఏదో నేను కొన్ని మంచి కార్యాలు చేయటను బట్టి, నీవు చేయటను బట్టి, దాన్ని బట్టి పరలోకం వస్తుందా? రాదు. అంత సునాయసంగా పరలోకం మనకు దొరికేది కాదు. మనుషులు సునాయసంగా చెప్పేస్తారు, నేను చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతానని. అది నీ వరకే ఉంటుంది. కానీ అయితే నీవు అనుకున్నట్టుగా అది నీ జీవిత భవిష్యత్తులో కార్యరూపములో అది జరిగించబడదు. బైబిల్ చెబుతూ ఉన్నది, నీ గురించి సాక్ష్యం చెప్పవలసింది రక్తం, నీ గురించి సాక్ష్యం చెప్పవలసింది నీళ్లు, నీ గురించి సాక్ష్యం చెప్పవలసింది ఆత్మ. ఈ 3 ఏకీభవించి నీ గురించి సాక్ష్యం చెప్పగలిగితే యేసుక్రీస్తు నిన్ను పరలోకానికి రావటానికి అంగీకరించగలుగుతాడు. ఈ 3 నీ గురించి సాక్ష్యం చెప్పకపోతే నువ్వు పరలోకానికి అంగీకరించబడవు. ఇది సత్యం, ఇది వాస్తవం. కాదనటానికి లేదనటానికి ఎవరికి అంత ధైర్యం లేదు, ఎవరికి అంత ధైర్యం లేదు. ఇప్పుడు నీవు గమనించు, ఏ మనిషిని ఏ పాపం పసిబిడ్డనగా చేశాదో ఆ పాపం బండనే క్రీస్తు మీద పడినప్పుడు, బండనే క్రీస్తు పగిలినప్పుడు ఆయనకు సందు అనే గాయము కలిగిపోయాది. ఆయనలో నుండి వచ్చింది రక్తం, నీళ్ళు. తర్వాత ఆత్మ కూడా క్రీస్తు ద్వారానే వచ్చింది. ఏమన్నాడు తెలుసా? ఆయన పునరుత్థానుడై 40 దినములు భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? తన శిష్యులతో, వారితో కలిసి ఉన్న అందరితో, దరిదాపు 120 మంది వ్యక్తులు, మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి, నేను వెళ్ళుట మంచిది, నేను మీకు ఆదరణకర్తను పంపిస్తా, పరిశుద్ధాత్మను.
దేవుడు చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన రీతిగా వారు కనిపెట్టారు. 10వ దినమున దేవుడు చెప్పినటువంటి లేక వారికి వాగ్దానాన్ని చేసినటువంటి పరిశుద్ధాత్మను వారి మీదికి దేవుడు పంపించేశాడు. ఇప్పుడు క్రీస్తు ద్వారా రక్తం వచ్చింది, క్రీస్తు ద్వారా నీళ్ళు వచ్చింది, క్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్మ వచ్చింది. ఈ 3 క్రీస్తు ద్వారానే వచ్చాయి. ఈ 3 ఎందుకు వచ్చాయి? క్రీస్తు ద్వారానే నిన్ను ఆత్మీయ జీవితములో ఎదగనివ్వకుండా ఏ పాపమైతే నిన్ను క్రీస్తులో భక్తిలో పసిబిడ్డలుగా చేశాదో ఆ యొక్క పాపాన్ని కడగటానికి క్రీస్తు రక్తం, నీళ్ళు అనే వాక్యానికి సూచన నువ్వు ఎదగటానికి, ఆ ఆత్మ నువ్వు సర్వసత్యములో జీవించటానికి. అందుకే బండ సందులలో ఎగురున పావురమా, బండన్న క్రీస్తు యొక్క సందన్న గాయములో నుండి వచ్చినటువంటి ఆ రక్తం, ఆ నీళ్లు లేక ఆత్మ, ఈ 3 క్రీస్తు ప్రభువును బట్టి రాగలిగాది. కాబట్టి వీటి చేత ఎవరైతే ఉదకము చేయబడగలుగుతారో వారందరూ కూడా ఏమవుతారు అంటే కలంకము లేని ఒక నిష్కలంకమైనటువంటి పావురముగా పిలువబడగలుగుతారని బైబిల్ చాలా స్పష్టమైన రీతిగా మనకు తెలియపరుస్తూ మనకు బోధిస్తూ ఉంటున్నది. అసలుకు రక్తం చేసే పని ఏమిటి? నీళ్లు చేసే పని ఏమిటి? ఆత్మ చేసే పని ఏమిటి? ఈ 3 కూడా క్రైస్తవ సమాజములోనే కాదు, క్రీస్తుని ఎరిగిన వారైనా క్రీస్తుని ఎరగని వారైనా ఈ బాహ్య ప్రపంచములో చెదిరి ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఈ 3 కూడా శక్తివంతంగా పనిచేయడం అన్నది జరుగుతుంది. ఈ 3 కూడా ఏ ఏ పనులైతే కలిగి ఉంటున్నాయో ఆ పనులు ఎవరిలో అయితే జరగగలుగుతాయో, అలా ఎవరైతే జరిగించి జీవించగలుగుతారో అప్పుడు దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన ఉన్నతమైన పిలుపును అందుకుని ఆ రక్తం మీ గురించి సాక్ష్యం చెబుతుంది. రక్తము ఏ పని అయితే చేసిందో ఆ పనిలో వీరిలో జరిగింది. నీళ్లు ఏ పని అయితే చేస్తుందో అది వీరిలో జరిగింది. ఆత్మ ఏ పని అయితే చేసిందో ఇది వీరిలో జరిగింది. అందుకే వీరిని అంగీకరించు. ఇవి చేసే పనులు నాలో జరగాలి, నీలో జరగాలి. ఇవి చేసే పనులు నీలో మరి నాలో జరగకపోతే ఇవి సాక్షార్థకంగా మన విషయమై దేవుని దగ్గరికి రావు. అవి చెప్పవు. అవి చెప్పకపోతే పరలోకాన్ని పోగొట్టుకుంటాం. మన పాదముల క్రింద ఉన్న పాతాళములోనికి మనము వెళ్ళి ఆరని అగ్నిలో చావని నీ ఆత్మ నిత్యము కలుతూ ఉంటుంది. ఇంత బ్రతుకు బ్రతికి ఆ స్థితికి రాగలిగామంటే మనలను మనము ఎంత మోసపరుచుకుంటున్నామో ఒక్కసారిగా ఆలోచించుకో. గమనించు. క్రీస్తు రాక ఎప్పుడో తెలియదు, నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు. నీవు అనుకుంటావు నేను ఇంకా ఆరోగ్యంగా ఉంటా, నీవు అనుకుంటావు నేను ఇంకా భూమి మీద కొంతకాలం బ్రతుకుతా, నాకు నిండు ఆయుష్ ఉంటుంది అని. అది నీ అపోహ. ఆరోగ్యం ఉన్నప్పుడే, ప్రాణముతో ఉన్నప్పుడే నీ జీవితంలో ఈ తనువు చాలించి దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు నీకు రాక ముందుగానే ఆ పరమును సంపాదించుకోవటానికి ఒక యోగ్యమైన జీవితం నువ్వు కావాలి. అటువంటి యోగ్యమైన జీవితాన్ని నీకు ఇచ్చేది నీవు వినిచున్న వాక్యమే. అందును బట్టే నువ్వు యవనస్తురాలవైన తల్లివైనా తండ్రివైనా ఏ దశకు సంబంధించిన వ్యక్తివైనా, ఉద్యోగివైనా నిరుద్యోగివైనా, జ్ఞానివైనా అజ్ఞానివైనా, ధనవంతుడైనా దరిద్రుడైనా, నువ్వు ఏ స్థితిలోనైనా ఉండు, దైవ వాక్యం ప్రతి వ్యక్తికి సమమైన రీతిలో పంచి పెట్టబడేటప్పుడు దాన్ని హృదయపూర్వకంగా దాన్ని స్వీకరించి దానికి న్యాయం చేయడం నీ ధర్మమది. అందుకే మనం నామకార్థ క్రైస్తవులుగా బ్రతకక, లేక ఏదో క్రైస్తవ జీవితం క్రీస్తుని ఎరుగని అన్యులలో కనిపించే ఆచారాలను మనం పాటిస్తూ వారిలో కనిపించే సంప్రదాయాలను మన జీవితంలోనికి తెచ్చుకుంటూ ఆ విధముగా నడుస్తూ ఆత్మీయతను విసర్జించగలిగితే నిన్ను నీవు మోసపరుచుకుంటూ నీకు సిద్ధపరిచిన పరలోకాన్ని పోగొట్టుకొని
నువ్వెంతగానో నష్టపడిన ఒక వ్యక్తివిగా కాగలుగుతావన్న విషయం మరచిపోవద్దు. రక్తం ఏం పని చేస్తుంది? క్రీస్తు యొక్క రక్తం ఏ పని చేస్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఇక్కడ దయచేసి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. హేబేలు కంటే శ్రేష్టమైనటువంటి అని వ్రాయబడి ఉంది. ఈ శ్రేష్టమైన అది చదువు తల్లి. హేబేలు కంటే చూడండి, మరి శ్రేష్టముగా పలుకు. ఇది బాగా వినాలి. మరి శ్రేష్టముగా పలుకు మాట్లాడడం అంటే శ్రేష్టమైనటువంటిది పలుకు. ఏది ఆ పలికింది? చదువు తల్లి. ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హేబేలు రక్తాన్ని కాచేశాడు. దానికంటే శ్రేష్టమైనటువంటి రక్తాన్ని యేసుక్రీస్తు ప్రోక్షించాడు. ఆయన రక్తం ఇక్కడ పలికింది అని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు యొక్క రక్తం పలికాదు, ఎక్కడ మాట్లాడింది క్రీస్తు రక్తం. అది హేబేలు రక్తానికంటే మరీ శ్రేష్టమైంది. హేబేలు నీతిమంతుడనే హేబేలు యొక్క రక్తాన్ని కయ్యను ఉలికించేశాడు. హేబేలు రక్తం కూడా మాట్లాడింది, పలికింది. సిలువలో క్రీస్తు యొక్క రక్తం కూడా పలికింది. హేబేలు రక్తము కంటే శ్రేష్టమైనటువంటి రక్తం క్రీస్తు రక్తం. ఆయన రక్తం సిలువలో పలికింది, అక్కడ హేబేలు రక్తం కూడా పలికింది. రక్తం ఏం పలికింది? హేబేలు రక్తాన్ని ఏ కయ్యనైతే ఉలికించేశాడో భూమి మీద, హేబేలు రక్తం ఏం పలికింది తెలుసా? ఓ యెహోవా, ఓ దేవుడా, ఈ దుష్టుడైనటువంటి కయీను నీతిమంతుడైన నా రక్తమును ఒలికించేశాడు. అందుకే ఇతనికి ప్రతీకారాన్ని తీ. హేబేలు రక్తం దేవునికి మొరపెట్టినది. నా రక్తమును ఒలికించినటువంటి కయీనుకు ప్రతీకారాన్ని నువ్వు చెయ్యి, ప్రతిదండన చెయ్యి అని పలికాది. హేబేలు రక్తము కంటే శ్రేష్టమైనటువంటి రక్త ప్రోక్షణ జరిపించినటువంటి క్రీస్తు రక్తం సిలువలో ఏం పలికాది? పాపి విషయములో హేబేలు రక్తం పలికినట్లుగా ప్రతీకారాన్ని చెయ్యని చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము పాపి విషయములో, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించు. అమ్మా, అయ్యా, ఆ రక్తములోనికి మనం పిలువబడ్డాం. ఆ రక్తములోనికి మనం వచ్చేసాం. అందుకే రక్తము పలికింది, రక్తము మాట్లాడింది. ఎక్కడ? సిలువలో క్రీస్తు రక్తము పలికిన పలుకు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించయ్యా అని రక్తం. అందుకే హేబేలు రక్తం ప్రతీకారము చేయమన్నది, క్రీస్తు రక్తం క్షమించమని చెప్పాది. ఆ రక్తములోనికి నేను పిలువబడ్డా, నీవు పిలువబడగలిగావు. అందుకే ఆ రక్తములోనికి మనం పిలువబడగలిగితే కాబట్టే మనను క్రీస్తులో ఎదగనివ్వక మనల్ని పసిబిడ్డలుగా చేసిన ఆ పాపం ఆయన ప్రోక్షించిన రక్తం కడిగి మనలను శుద్ధుల్ని చేయటానికి, చూడు, ఎదగటానికి దేవునిలో నుండి పంపబడినది. బండన్న క్రీస్తు యొక్క సందన్న గాయములో నుండి పంపబడినది రక్తం. ఆ రక్తం పలికింది క్షమాపణ ఒక్కటే కాదు. ఆ రక్తం మానవుణ్ణి ఎదగనివ్వకుండా చేస్తున్న పాపాన్ని కడిగి మనుష్యుని శుద్ధిని చేస్తుంది. ఎవరైతే క్రీస్తు రక్తము చేత అప్పటి వరకు ఎదగనివ్వకుండా చేస్తున్న పాపం ఏదైతే ఉందో, ఆయన రక్త ప్రమేయాన్ని బట్టి పాపాన్ని కడుగుకొని శుద్ధుడు కాగలుగుతాడో, అలాంటి వాడు దేవుని యొక్క పిలుపును అందుకుని
తీర్పు సమయములో నిలబడినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు దగ్గర ఆ రక్తం ఏమని సాక్ష్యం చెబుతుంది తెలుసా? అయ్యా, నువ్వు భూలోకానికి వచ్చి నువ్వు ప్రోక్షించిన రక్తం ఏం పనైతే చేశాదో ఆ రక్తాన్ని ఈ పాపిని ఈ వ్యక్తి ఖర్చు చేసుకుని ఆ రక్తము చేత ఈ వ్యక్తి తన పాపాన్ని కడుగుకొని ఆ వ్యక్తి ఎదగటానికి ఎంతగానో అవకాశాన్ని ఇవ్వగలిగాడని ఆ రక్తము నీ గురించి సాక్ష్యం దేవుని సన్నిధిలో చెప్పగలిగితే తప్పనిసరిగా యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకములో నేను అంగీకరిస్తాడు. ఇది మొదటి విషయం. క్రీస్తు రక్తము చేత కడుగబడిన వ్యక్తులుగా మనం ఉంటున్నామా? లేక కడగబడలేక ఆ పాపం అనేది అలాగే ఉంచుకొని దాని ద్వారా ఆత్మీయంగా ఎదగలేక యేసుక్రీస్తులో ఇంకా పసిపిల్లలుగానే మనం ఉండగలిగితే నువ్వు ఇంకా ఎంత వెనుకబడిపోయావో చూడు. ఆత్మీయతలో నువ్వు ఇంకా ఎంత నామకర్త క్రైస్తవులుగా బ్రతుకుచున్నారో ఒకసారిగా ఆలోచించు. ఎంతకాలం ఇలా బ్రతుకుదాం? ఎంతకాలం ఇలా జీవిద్దాం? ఎంతకాలమైనా కానీ ఉండనివ్వండి. ఈ జీవితమే నాకు బాగుందని అనుకుంటూ ఉండే కాలములో యేసు వస్తే, లేక నువ్వు చచ్చిపోతే పరలోకాన్ని పోగొట్టుకుంటావు. ఇది శాశ్వతం కాదు. లోకములో నీకంటూ ఉన్నది ఏదైనా కానీ ఇది శాశ్వతం కాదు. మరణం అనేది వస్తే బ్రతికి ఉన్నంత వరకు ఏది నాదంటివో చనిపోతే నీకేది కాదు. నువ్వు చనిపోయే సందర్భములో దాన్ని సంపాదించుకునే యోగ్యతను సంపాదించుకునే యోగ్యతను భూమి మీద సంపాదించుకోవడానికి ప్రయత్నించు. ఇది నీకు మంచిది. కాబట్టి నీ మేలు కోరేటువంటి విషయాలను దేవుడు నీకు తెలియపరిచేటప్పుడు జాగు చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, తడువు చేయొద్దు, ఆలస్యం చేయొద్దు. వాక్యాన్ని వినిన వెంటనే వేగవంతంగా నీ జీవితాన్ని క్రీస్తులో నడిపించుకోవటానికి, ఇంకా జీవితంలో సరిచేసుకోవాల్సినవి ఏవి ఉండినప్పటికీ కూడా వాటి విషయంలో నీవే అక్కర తీసుకుని ఒక సరైనటువంటి దైవ క్రమంలోనికి రావటానికి ఎంతైనా నీకు మంచిది అని చెప్పడంలో సందేహం అనేది లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ రక్తము చేసేటువంటి పని ఇది. బండన్న క్రీస్తు యొక్క సంధన్య గాయముల నుండి వచ్చింది నీళ్లు. ఆయనలో వచ్చింది నీళ్ళే. ఈ నీళ్లు ఏదో కాదు. ఎఫెసీ 5:27 చదువుకుందాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక ఏది కూడా లేకుండా పరిశుద్ధమైనదిగాను, చూడండి, పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగాను మహిమ కలిగిన సంఘంగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత, చూడు, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచటానికి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యముతో ఉదకము అనగా నీళ్లు ఇక్కడ దేవుని యొక్క వాక్యానికి పోల్చబడి చెప్పబడుచున్నది. దేహం మీద వేసుకున్నటువంటి వస్త్రమైన దీనికి కలిగిన మలినం, దేహానికి కలిగిన మలినం ఎప్పుడైతే నీళ్ళ యొక్క సహకారం అనేది వస్త్రానికి దేహానికి కలుగుతుందో, వస్త్రం శుభ్రపరచబడినట్లు, దేహము శుభ్రపరచబడినట్లు దేవుని యొక్క వాక్యము చేత ప్రతి వ్యక్తి కూడా ఉదకము చెయ్యబడాలి. బండన్న క్రీస్తు యొక్క సందన్న గాయములో నుండి వచ్చినటువంటి నీళ్లు దేవుని వాక్యమే. రక్తం మనిషిని కడిగి శుద్ధి చేస్తుంది. అంతేకాదు, పసితనాన్ని పోగొట్టుకొని క్రీస్తులో ఎదగటానికి సహాయం చేస్తుంది. ఏ రక్తము మనిషిని శుద్ధి చేస్తుందో ఆ పరిశుద్ధత కలిగిన వ్యక్తి అతి పరిశుద్ధతలోనికి వెళ్ళాలి అంటే రక్తము తర్వాత వచ్చినటువంటి నీళ్లు అని చెప్పబడుచున్నటువంటి వాక్యముతో అనునిత్యము నీవు ఉదకము చెయ్యబడాలి. ఒక్కరోజు స్నానం చేయకపోతే వేసుకున్న వస్త్రాన్ని 2 రోజులు నువ్వు తీసి దాన్ని శుభ్రపరచకపోతే నీకుగానే నీలో నుండి పుట్టుకొచ్చిన దుర్వాసనను నీవే సహించలేవది. నీ దుర్వాసనను నీవే సహించలేనప్పుడు
ఎంతగా నీవు వెంటనే వాటిని శుభ్రపరచటానికి ప్రయత్నిస్తావో అదే రీతిగా జీవితములో కూడా దేవుని వాక్య ఆధారం అనేది లేకపోతే మనిషి జీవితములో కూడా ఈ పాపం అనేది ఒక దుర్వాసనగా కలిగించేస్తుంది. అందుకే క్రీస్తు రక్తముతో పరిశుద్ధపరచబడితివా, ఆ పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి నువ్వు వెళ్ళాలి అంటే మనలను అతి పరిశుద్ధతలోనికి తీసుకువెళ్ళేటువంటిది దేవుని యొక్క వాక్యం. అందుకనే వాక్యము చేతను నిత్యము కూడా మనము ఉదకము చెయ్యబడాలి. బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని గురించి చాలా విషయాలు మనకు చెప్పబడుచు ఉన్నది. దేవుని యొక్క వాక్యం దీపము వంటిది అని కీర్తన 119వ అధ్యాయం 105వ వచనములో మనకు కనిపిస్తుంది. రెండవదిగా చూడగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యం పాల వంటిది అని 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనములో మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క వాక్యం తేనె వంటిది అని కీర్తన 19వ అధ్యాయం 10వ వచనములో కనిపిస్తుంది. దేవుని వాక్యం ఆహారము వంటిది అని యెహెజ్కేలు 3:3లో మనకు కనిపిస్తూ ఉంటున్నది. దేవుని వాక్యం సుత్తె వంటిది అని ఇర్మియా 23:29లో మనకు కనిపిస్తుంది. దేవుని వాక్యం ఖడ్గము వంటిది అని హెబ్రీ 4:12లో మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఇర్మియా 23:29లో చూస్తే అది అగ్ని వంటిది అని బైబిల్లో మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. దేవుని వాక్యం అద్దము వంటిది అని యాకోబు పత్రిక 1:23లో మనకు కనిపిస్తూ ఉంటున్నది. పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యం దేనికైతే పోల్చబడి చెప్పబడుచు ఉంటున్నదో ఆ వాక్యపు యొక్క ధర్మమే నీ జీవితములో జరగగలిగినట్లయితే నిజముగా నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? క్రీస్తులో అప్పటి వరకు ఎదగలేని నీవు ఎదిగే స్థాయికి నిన్ను తీసుకుని వచ్చేస్తుంది. పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి నువ్వు వెళ్ళటానికి అవకాశాన్ని కలిగించగలుగుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు రాకడ గడియలో పరిశుద్ధుడైనటువంటి పౌలు చెప్పినట్లుగా ఏం తెలుసా, నా దూతల పరివారముతో నేను దిగి వచ్చేటప్పుడు నా ఎదుట ఏ విధమైన కళంకం, ముడత, మరక, మాలిన్యం ఏమీ లేకుండా నా వాక్యం చేత నేను ఉదకం చేసి నా ఎదుట పవిత్రమైనటువంటి సంఘంగా, వ్యక్తిగా, లేక ఏ దోషము లేకుండా ఒక నిర్దోషమైనటువంటి రీతిగా నేను వ్యక్తులను, సంఘాన్ని, కుటుంబాలను నేను పెట్టుకోగలుగుతా. అందుకే వచ్చి తిని లోకానికి, అందుకే అప్పగించుకుంటే నేను అని పరిశుద్ధ గ్రంథం చదవగా మనం వినగలిగితేమి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అర్థం చేసుకోవలసిన విషయం, నీ పసిపిల్లను పట్టుకుని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. బండన్నది క్రీస్తే. ఎదగనివ్వకుండా చేసిందే పాపమే. అందుకే అది క్రీస్తు మీద పడిపోయాది. బండ పగిలిపోయాది. పగిలిన స్థలములో సందనే గాయము ఏర్పరచబడ్డది. అందులో వచ్చిన రక్తం, నీళ్ళన్న వాక్యముతో నీవు ఎప్పుడు ఉదకము చేయబడగలుగుతావో పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి వెళ్ళుతావు. వెళ్ళడమే కాదు, కానీ నీ పసితనాన్ని పోగొట్టుకుని ఆత్మీయ జీవితంలో ఎదిగిపోయిన వ్యక్తివిగా నీవు కాగలుగుతావు. బైబిల్ అదే మనకు చెబుతూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ వాక్యానికి ఎప్పుడూ దూరం కావద్దు. వాక్యానికి ఎప్పుడు కూడా నువ్వు సమీపంగా ఉండు. ప్రతిరోజు నువ్వు చదువు. ఆ ప్రకారంగా నేను బ్రతకని తండ్రిని సహాయం కోరుకో. దేవుడి నీకు ఇచ్చిన సంఘ కాపరి ఏ సమయాలలో నీకిచ్చిన సంఘములో కూడిక పెట్టడం జరుగుతుందో ఎక్కడ కానీ నీవు ఆ కూడికకు వెళ్ళకుండా ఆగిపోయే వ్యక్తివిగా కాకుండా ఆలయానికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు నీ సేవకుని ద్వారా నీ మేలు కోరి చెప్పేటువంటి వాక్యాన్ని విని బలపడు, ఎదుగు. ఒక పరిపూర్ణతలోనికి రావటానికి నువ్వు ప్రయత్నించు. ఎప్పుడు సంఘానికి, ఎప్పుడు సేవకుని దగ్గరికి, ఎప్పుడు వాక్యము దగ్గరికి రాకుండా దూరముగా ఉండిపోవటానికి ప్రయత్నిస్తావో నీ అంతకు నీవే నష్టం చేసుకుంటున్నావు. కొంతమంది ఆదివారపు క్రైస్తవులుగా ఉంటారు, మరికొంతమంది క్రిస్మస్ క్రైస్తవులుగా ఉంటారు, మరికొంతమంది గుడ్ ఫ్రైడేకి ఉంటారు,
మరికొంతమంది ఈస్టర్కుంటారు. ఆ తర్వాత వీరు ఎక్కడుంటారో ఎవరికీ తెలియదు. అటువంటి క్రైస్తవులు కూడా లోకములో లేకపోలేదు. ఇది కూడా ఒక బ్రతికేనా? ఇది కూడా ఒక జీవితమేనా? తల్లి గర్భములో పుట్టింది మొదలుకొని చచ్చిపోయేంత వరకు కూడా ఈ భూమి మీద ఒక వ్యక్తికి ఏది కావాలో దానంతటిని ఇచ్చి మనిషిని నడిపిస్తున్నటువంటి కాలములో అలాంటి వ్యక్తి ఇంతగా నన్ను పోషిస్తూ నన్ను కాపాడుతూ నా జీవితానికి భద్రత ఇచ్చిన నా దేవునికి కృతజ్ఞత కలిగి నేను జీవించాలయ్యా. ఆయన దగ్గరికి వెళ్ళాలి, వాక్యం దగ్గరికి వెళ్ళాలి, సంఘం దగ్గరికి వెళ్ళాలి, సేవకం దగ్గరికి వెళ్ళాలి. వారు నా మేలు కొని చెప్పేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నేను వినాలి, ఆ ప్రకారంగా నేను బ్రతకాలి. ఇదే దేవుడు నా నుండి కోరుకోగలిగినటువంటి కృతజ్ఞతతో కూడిన జీవితం. ఆయన నా పట్ల చేసిన మేలుకు ఇది ఒక్కటే నేను చేసేటువంటిది. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కానీ ఎక్కడ కానీ ఏ వ్యక్తి దగ్గర కానీ డబ్బును, బంగారును, ఆస్తిని, భూభాగాన్ని, నీ కలిగిన దాన్ని ఏది కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అడిగేవాడు కాదు. యేసుక్రీస్తు కోరేది ఏమిటి అనగా నిన్ను ఎదగనివ్వకుండా నీలో ఏ చెడైతే ఉన్నదో అమ్మా అయ్యా ఆ చెడు నాకు ఇచ్చేయి, ఎదిగేటువంటి వాక్యాన్ని నేను నీకు ఇస్తా. అదే జీవితంలో కావాలి. అది నీ జీవితంలో లేకపోతే, నీవు ఇవ్వకపోతే నువ్వు ఎటువంటి దానివో ఎటువంటి వాడవో దేవుని దగ్గర, వాక్యం దగ్గర, నీ మనస్సాక్షి దగ్గర నీవే పరీక్ష చేసుకో. ఈ మూడు నీ మీద నేరారోపణ చేస్తాయి. భయం కలిగి బ్రతుకుదాం. కొంతమంది చూడండి, చాలా గర్వంగా కూర్చుంటారు జీవితం అంతా. నేనేంది ఆ సేవకుని, నేనేంది ఆయన చెప్పే వాక్యాన్ని, నేనేది వాళ్ళు చెప్పినట్టుగా నేను వినుకోవాలి. ఇది గర్వం. మీరు గర్వం ఎట్లొచ్చింది? గర్వపడేవి ఏవో ఉంటాయి వీరిలో, దాన్ని చూస్తూ గర్వపడుతూ ఉంటారు. ధనం కావచ్చు, అధికారం కావచ్చు, ఆస్తి కావచ్చు. గర్వపడేవి మనిషిలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటిని చూస్తూ బ్రతికే వాళ్ళ దగ్గర వాక్యం ఎంత చెప్పినా కూడా వాడు వాక్యాన్ని పట్టించుకోడు. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చూడండి. ఇలాంటి వ్యక్తుల పరిస్థితి ఏమవుతుందో తెలుసా? కీర్తన 108:9 వచనాన్ని చదువుకుందాం. మోయాబు నేను కాళ్ళు కడుకొని పల్లెము. మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము. ఎదోము మీదికి నా చెప్పు విసిరివేస్తా. మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెం. 2 ఎదోము మీదికి నా చెప్పు విసిరివేస్తా. చూడండి ఎంత కఠినమైన మాట ఈ మాట. ఎందుకు మోయాబు మీద కళ్ళుకు కడుక్కుని పళ్ళెమయ్యాది? ఎదోము మీదికి ఎందుకు చెప్పు విసిరివేయబడుతుంది? ఏంటి ఈ వాక్యం యొక్క అర్థం? ఉపధ్యాయ 4వ వచనాన్ని చదువుకుందాం. పక్షిరాజు యొక్క గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. చూడండి, ఇది యెహోవా వాక్కు. ఎదోము వారు ఎంత గర్వము కలిగిన వారంటే వీరికి దేవుని యొక్క భయం లేదు. రెండవది, వీరు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య విషయములో నిర్లక్ష్యమును చూపించినటువంటి వారు. వీరు ఎప్పుడు కానీ ఎలా ఉందంటే, ఎక్కడైతే అంతరిక్షములో ఉన్నతమైనటువంటి స్థలములో పక్షిరాజు గూడు కట్టుకుంటుందో, లేక నక్షత్రములు ఉన్న స్థలములో నేను ఏదో కట్టుకుని అక్కడే నివాసం చేయగలుగుతానని అంతటి ఔన్నత్యము కలిగినటువంటి అతిశయము ఎవరిలో ఉన్నది అనగా ఎదోములో ఉంటూ ఉన్నది. పక్షిరాజు చాలా ఉన్నతమైన స్థలములో గూడు కట్టుకుంటుంది. అయితే చంద్రుని కంటే సూర్యుని కంటే ఎంతో ఎత్తులో ఉంటాయి నక్షత్రాలు. అక్కడ కూడా మేము గూడు కట్టుకొని నివాసం చేయగలుగుతాం. అంతగా అతిశయించుకునేటువంటి జీవితం, అంత ఉన్నతమైనటువంటి గర్వం కలిగిన వారు వీళ్ళు ఎదోము వారు. దేవుడు చూశాడు. చూసి ఎదోము మీదికి నా చెప్పును విసిరివేతును అంటే దాని అర్థం ఏమిటి అంటే, దావీదు మహారాజు రాజుగా ఉన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? మోయాబుని గెలిచేశాడు, ఎదోము వారిని గెలిచేశాడు. వారిని గెలిచి వారిని లొంగ తీసుకుని తన ప్రజలైన ఇశ్రాయేలుల దగ్గర వారిని పెట్టుకోగలిగాడు. అప్పుడు మోయాబు వారు ఏం చేశారు తెలుసా? దావీదు మహారాజుకు నీళ్లు పోసి అతని చేతులు పాదాలకు నీళ్లు పోసి కడిగారు. ఎదోము వారు ఏం చేశారు తెలుసా? వారు కూడా నీళ్లు తీసుకొని దావీదు మహారాజు ధరించుకునేటువంటి చెప్పులను వారు శుభ్రం చేశారు.
గమనించవలసిన విషయం, మోయాబు కాళ్ళు కడుగుకొను పళ్ళెం, ఎదోము మీదికి నా చెప్పును విసరివేతును. దావీదు ఎదోము వారిని, మోయాబు వారిని గెలిచి లొంగ తీసి తన దగ్గర ఉంచుకున్నప్పుడు మోయాబు వారు దావీదుకు నీళ్లు పోసేవారు కాగలిగారు. ఎదోము వారు దావీదు ధరించుకునేటువంటి చెప్పులను శుభ్రం చేసే వ్యక్తులు కాగలిగారు. ఆకాశమంత ఎత్తున ఉన్న పక్షిరాజు గూడు కట్టుకున్నంత స్థితిలో నేనుంటా, నక్షత్రములు ఉన్న స్థలములో నివసించటానికి అక్కడ కట్టుకుంటానని అతిశయించి గర్వపడి, దైవ భయము లేక, ఆ రోజున ధర్మశాస్త్రపు యొక్క వాక్య భయము లేక తమ్ము తాముగా హెచ్చించుకున్న వారి పరిస్థితిని చూస్తే వారు ఎంత దాసులైపోయారు. ఎక్కడో మేము ఉంటామనుకున్న వారు పాదాలకు ధరించుకునే చెప్పులను శుభ్రపరిచేంత స్థితికి రాగలిగారు. క్రైస్తవ సమాజంలో కూడా ఈ రోజున ఎంతోమంది వ్యక్తులు వారు గర్వపడేవి ఎన్నో పెట్టుకుని ఈ రోజున దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటున్నారు, సేవకులను నిర్లక్ష్యం చేస్తుంటున్నారు, సంఘాలను నిర్లక్ష్యం చేస్తుంటున్నారు. వారు గర్వపడే వాటిని చూస్తూ భవిష్యత్తు నడిపించుకుంటూ ఉంటున్నారు. ఇలాంటి వ్యక్తులను ఏదో ఒక రోజున దేవుడు ఎదోముకు పట్టిన స్థితి, మోయాబుకు పట్టిన స్థితి కలుగకపోదు. జీవితం అనేది ఎప్పుడు మనిషికి ఒకే రీతిగా ఉంటుంది అని అనుకోవడం వారి అపోహ. ఎప్పటికైనా ఏనాటికైనా మనుష్యుల జీవితములో కాలానుగుణ్యంగా ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న విషయం ఎవరికీ తెలియదు. అందుకే కాలమన్నది ఉన్నప్పుడు, సమయం అన్నది ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటప్పుడు, మన అంతరంగానికి, ఆయన అంతరంగమును ఎరిగినటువంటి దేవుడు మన వ్యక్తిగత జీవితానికి అవసరమైన విషయాలను మనకు బోధించేటప్పుడు దానికి అనుగుణ్యముగా జీవించడమే దేవుని యొక్క బిడ్డలుగా మన ధర్మం. మరిచిపోకూడదు. కాబట్టి ఎక్కడ కానీ నువ్వు వినిచున్న వాక్యానికి లోబడలేదంటే గర్వం ఉంది. ఆ వాక్యాన్ని బట్టి నువ్వు జీవించలేదు అంటే గర్వం ఉంది. గర్వము కలిగి బ్రతుకుదామా? గర్వము లేనివాడుగా చెప్పబడిన వాక్యానికి లోబడి బ్రతుకుదామా? అది నీకే వదిలేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నేనైనా నీవైనా మొదట ఈ వాక్యం నాకు, మళ్ళీ మీకు వాక్యం అందరికీ సమమైన రీతిలో పంచిపెట్టబడేటువంటిది. నేటి క్రైస్తవ సమాజములో ఒక వ్యక్తిగా కూర్చున్న నీవు కొంతమట్టుకు నీ జీవితానికి మెలకువ కలిగించే విషయాలను దేవుడు బోధించేటప్పుడు బ్రతుకులో పరివర్తన తెచ్చుకోవటానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే బండన్న క్రీస్తు యొక్క సందన్న గాయములో నుండి వచ్చిన రక్తం కడిగి పరిశుద్ధిని చేస్తుంది. ఆ తర్వాత వచ్చిన నీళ్లు అన్న వాక్యం నిన్ను అతి పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. క్రీస్తు నుండి వచ్చింది మూడవది ఏంటి తల్లి? ఆత్మ. ఈ ఆత్మను గురించి బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ప్రసంగి 9:8 చదువుకుందాం. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రం ధరించుకొనుము, ఎల్లప్పుడు కూడా తెల్లని వస్త్రములను ధరించుకొనుము. నీ తలకు నూనె తక్కువ చేయకుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము, తక్కువ చేయకుము. చూడండి, ఇక్కడ ప్రసంగి 9:8 చూడగలిగితే మనకు ఇవ్వబడినటువంటి వాక్య హెచ్చరిక ఏమిటి అంటే, మొదట ఎప్పుడు కూడా నువ్వేం చేయాలి? తెల్లని వస్త్రములు ధరించుకోవాలి. రెండవది ఏమంటున్నాడు? నీ తలకు నూనె తక్కువ చేయకూడదు బైబిల్ చెబుతోంది. అంటే దీన్ని బట్టి చూడగలిగితే, ఈ వాక్యాన్ని బట్టి నేను ఎప్పుడు కూడా తెల్లని వస్త్రములే ధరించుకుంటా, అనునిత్యము నా తలకు నేను నూనె రాసుకుంటా. అక్షరార్థంతో కూడినటువంటి రీతిలో నువ్వు అర్థం చేసుకోవద్దు. తెల్లని వస్త్రము అంటే అది కాదు, నూనె అంటే అది కాదు. ఈ నూనె ఏది? ఈ తెల్లని వస్త్రం అనేటువంటిది ఏది? బాగా గమనించాలి. ఇక్కడ మనం చూడగలిగితే మీ అందరికీ తెలుసు, తెలుపు దేనికి సూచన? తెలుపు దేనికి సూచన? పరిశుద్ధతకు సూచన. తలకు అంటుకునే నూనె పరిశుద్ధాత్మకు సూచన. పరిశుద్ధ గ్రంథములో నూనె పరిశుద్ధాత్మకు పోల్చబడి అనేక స్థలాలలో వాక్య ఆధారాలు ఉంటున్నాయి. నూనె పరిశుద్ధాత్మకు సూచన, తెల్లని వస్త్రం పరిశుద్ధతకు సూచన. దేహానికి తెల్లని వస్త్రం,
శిరస్సుకు వచ్చే నూనె. ఎప్పుడు కానీ జీవితంలో ఈ రెండు ఏ విధముగా కలిసి ఉంటున్నాయో, దేహము తల, ఈ తల ఈ దేహం, తలను బట్టే దేహము నడుస్తుంది. తల లేకపోతే దేహము నడవదు. తలను బట్టే దేహము నడవగలుగుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క తలలో ఉన్నదే నూనె, ఈ దేహములో ఉన్నటువంటిదే వస్త్రం, తెల్లని వస్త్రం. అంటే తెల్లని వస్త్రం, నూనె ఏ రీతిగా ఒకే దేహములో ఇమిడి ఉంటున్నాయో, నీ వ్యక్తిగత జీవితంలో కూడా పరిశుద్ధత, పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా నీలో ఉండాలి. పరిశుద్ధాత్మ అనేది నీలో ఉండాలి అంటే తప్పనిసరిగా దేహ సంబంధమనే నీ జీవితం పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఈ పరిశుద్ధత కలిగిన వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉంటుంది. గతంలో నేను మీకు చెప్పగలిగాను, పరిశుద్ధాత్మ అనే ఈ పదాన్ని రెండు భాగాలుగా విడగొట్టగలిగితే, ఒకటి ఆత్మ, రెండు పరిశుద్ధత. ఈ పరిశుద్ధత, ఆత్మ, ఈ రెండింటిని కలపగలిగితే పరిశుద్ధాత్మ. ఈ రెండింటిని విడగొట్టగలిగితే ఒకటి పరిశుద్ధత, రెండు ఆత్మ. ఎప్పుడు కూడా తెల్లని వస్త్రం అని చెప్పబడుచున్న పరిశుద్ధత నీవు కలిగి ఉండాలి. నూనె అని చెప్పబడుచున్న ఆత్మ నీలో ఉండాలి. ఎప్పుడు నీలో పరిశుద్ధత ఉండగలుగుతుందో, నూనెకు సూచనగా ఉన్న ఆత్మ నీతో ఉంటుంది. అప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు అది నిన్ను ఏం చేస్తుంది తెలుసా? నిన్ను సర్వ సత్యములోనికి ఏం చేస్తుంది? నడిపించగలుగుతుంది. అది యోహాను 16వ అధ్యాయం 13వ వచన భాగములో చూడగలిగితే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అది మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపించలేని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. నిజమే, ఈ సత్యం అన్నది ఏది? యేసు క్రీస్తు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము అని. నిజమే, దివిని విడిచిపెట్టి భూమికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు తనను గురించి చెప్పుకున్న మాట ఏమిటి అంటే, నేను సత్యం, నేను సత్యం. సత్యమయ్యున్న యేసుక్రీస్తులో నిన్ను నడిపించేది ఏది అనగా పరిశుద్ధాత్మ. నీవు పరిశుద్ధంగా ఉండగలిగితే తప్పనిసరిగా పరిశుద్ధాత్మ నీతో సహవాసం చేస్తుంది. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు అది నిన్ను సత్యమయ్యున్న క్రీస్తులో నడిపించగలుగుతుంది. అప్పుడు దేవుని యొక్క పిలుపు అందుకొని న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు దగ్గర నీవు తీర్పుగా నిలబడినప్పుడు, బైబిల్లో చెప్పినట్లు రక్తం నీ గురించి సాక్ష్యం చెబుతుంది. నీవు ప్రోక్షించిన రక్తముతో ఈ వ్యక్తిలో ఖర్చయింది. ఆ రక్తం ద్వారా కడుగబడి పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు. రెండు, నీళ్ళు వాక్యం సాక్ష్యం ఇస్తుంది. ఏమని తెలుసా? నేను అతి పరిశుద్ధతలోనికి తీసుకువెళ్ళా. ఈ వాక్యముతో నిత్యము వీరు ఉదకం చేయబడగలిగారు. అది సాక్ష్యం ఇస్తుంది. మూడు, ఆత్మ. నేను వీరి పరిశుద్ధతను బట్టి వీరితో కూడా నేను ఉండి సంపూర్ణమైన సత్యములో నేను వీరిని నడిపించగలిగితే, ఈ మూడు నీ గురించి సాక్ష్యము చెప్పినప్పుడు, అప్పుడు నీవు పరలోకములో దేవుని ద్వారా అంగీకరించబడిన ఒక వ్యక్తివి కాగలుగుతావు. ఈ మూడు నీలో సాక్ష్యము చెప్పకపోతే, నేనైనా మరి నీవైనా పరలోకానికి వెళ్ళటానికి యేసుక్రీస్తు ద్వారా అంగీకరించబడము అన్న విషయాన్ని మాత్రం నీవు మరచిపోవద్దు. పరలోక రాజ్యం అనేది ఏదో బైబిల్లో మరియమ్మ పేరు, ఏదో రూతు పేరు, లేకపోతే ప్రిస్కిల్లా పేరు, అబ్రహాము పేరు, మోషే పేరు, ఏదో ఇస్సాకు పేరు, భక్తుల పేర్లు నేను పెట్టుకున్నా ఆ పేర్లను బట్టి వెళ్ళిపోతా. లేకపోతే నాకు కలిగిన దాంట్లో ఏదో దేవుని కొంత పైసలు ఇచ్చేసా, దాన్ని బట్టి వెళ్ళిపోతా. లేక ఏదో నేను పేదలు కొంచెం దానం చేస్తున్నా, వెళ్ళిపోతా. లేకపోతే ఆలయములో ఏదో వస్తురూపంగా తీసివ్వాలి, వెళ్ళిపోతా. వీటి ద్వారా ఒక వ్యక్తి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేడు. వీటి ద్వారా ఒక వ్యక్తి పరలోకాన్ని సంపాదించుకోలేడు. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ పసిపిల్లలను పట్టుకుని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. నీ కలిగిన నీ పిల్లలను కాదు కొట్టవలసింది, మనముగానే కొట్టుకోవాలి. బండన్న క్రీస్తు దగ్గరికి వెళ్ళి, నన్ను ఎదగని కూడా చేస్తున్న పాపము నాలో ఉంది తండ్రి, దాన్ని బండని క్రీస్తు మీద వేయడం కొట్టేదానితో సమానం. అందుకే సిలువలో పగిలిపోయాడు. సందనే గాయము ఏర్పరచబడ్డది. దానిలోండి వచ్చినటువంటి రక్తము, నీళ్లు ఆత్మలో
నువ్వెప్పుడు ఉదకము చేయబడగలుగుతావో పసితనం పోగొట్టుకుంటావు, ఎదగటానికి అవకాశం వస్తుంది. ఒక రోజున వీటి ద్వారా సాక్ష్యము చెప్పించుకుంటావు, పరలోకానికి నువ్వు అంగీకరించబడగలుగుతావు. ఇందులో ఉన్న పరమార్థికమైన సత్యం, అర్థం ఈ విధంగా ఉంటున్నది. ఈరోజు నువ్వు ఆలోచించు. నీలో శరీర వయస్సు పెరుగుతూ దానితో సమమైన రీతిగా నీ ఆత్మీయ జీవితం కూడా పెరుగుతూ ఉందా? శరీర వయస్సు పెరుగుతూ ఆత్మీయ జీవితం పూర్తిగా అంతరించిపోతూ ఉందా? శరీరం అంకురిస్తూ ఆత్మీయత అంతరించగలిగితే ఒక రోజున నిన్ను బట్టే నిన్ను నీవుగా మోసపరుచుకున్న వ్యక్తివి నీవు కాగలుగుతావు. 2017లో నువ్వు ఎలా ఉంటివో 2016, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4 అయ్యా, ఆమె ఎప్పుడు ఎలాగైతే అప్పుడు అలా ఉండగలిగాదు, ఇప్పుడు అలాగే ఉందయ్యా. అతడు ఎప్పుడు అలాగ ఉండగలిగాడు, ఇప్పుడు అలాగే ఉంటున్నాడయ్యా. చేర్పులు మార్పులు మనిషిలో కనబడలేదు. ఒక్కొక్క సంవత్సరం దేవుని దగ్గర నువ్వు ప్రేమ ద్వారా పొందుకుంటున్నావంటే నీ జీవితాన్ని సుఖసౌఖ్యముతో సాగించటానికి కాదు యేసయ్య నీకు సంవత్సరాలు ఇచ్చింది. దేవుడు నీకు సంవత్సరాలు ఇస్తుంటున్నాడంటే ఆయన దగ్గరకు నువ్వు పొందుకునిచున్న సంవత్సరాలలో నువ్వు వినుచున్న దేవుని వాక్యానికి న్యాయం చేయటానికే దేవుడు నీకు సంవత్సరాలు ఇస్తున్నాడు. అంతేకాని ఈలోక రీతిగా ఏదో ఒక సంతోషదాయకంగా ఒక క్షేమకరమైనటువంటి రీతిగా భవిష్యత్తు నడిపించుకోవటాని కోసం కాదు దేవుడు నీకు ఇచ్చింది. కాబట్టి దేవుడు నీకు ఇచ్చేటువంటి సంవత్సరముల యొక్క సమయమును విలువ కట్టిన నీవు ఆ విలువైన సమయములో నీ జీవితాన్ని దేవునికి ఒక విలువైనదిగా నువ్వు పెట్టుకోవటానికి ప్రయత్నించడం ఎంతైనా నీ జీవితానికి మంచిది మంచిది మంచిది. ఇప్పుడు నీవు ఆలోచించు. నువ్వు ఎదిగిన వ్యక్తివిగా ఉన్నావా, ఎదగలేకుండా ఒక పసిబిడ్డగానే ఇంకా ఆత్మీయతలో ఉంటున్నావా? అసలుకు నీ వయస్సు ఎంత? నీ వయస్సును బట్టి నువ్వు ఎదిగిపోయిన వ్యక్తిగానే ఉండాలి. నీ వయస్సును బట్టి నువ్వు ఇంకా ఎదగలేకుండా ఎదగలేని పసిబిడ్డగా నీవు ఉంటే పశ్చాత్తాపడు. దాని విషయం దేవుని దగ్గర క్షమాపణ కోరుకో. ఈ మైదానంలో కూర్చున్న నీవు, యేసయ్యా నన్ను ఉద్దేశించి నువ్వు మాట్లాడావు, నన్ను ఉద్దేశించి మాట్లాడావు తండ్రి. నేను నిజంగా ఎదగలేని స్థితిలో ఉన్నా, నన్ను ఎదగనివ్వకుండా చేస్తున్న బలహీనత దయచేసి తీసే తండ్రి. నేను ఎదుగుతా, నీ సహాయం నాకుండని. అమ్మా, అయ్యా, నీ మీద ప్రేమ, దయ, కనికరం, వాత్సల్యత, ఆప్యాయత సమస్తమును కూడా దేవుడు నీ మీద వర్షాధారం వలె కుమ్మరించి నీ విషయంలో బాధ్యత కలిగి నా కుమార్తె, నా కుమారుడు, వారికి నేను తండ్రి, నా ఉన్నతమైన పిలుపెందుకుని నా సన్నిధికి వారు వచ్చి నేను వారితో, వారు నాతో కలిసి యుగాంతం వరకు కూడా భవిష్యత్తు నడిపించుకోవాలి. ఇటువంటి మంచి ఉద్దేశం మనందరి విషయంలో యేసయ్యకు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన ఉద్దేశంతో మన ఉద్దేశాలు ఏకీభవించి ఆయన కొరకు తగినట్టుగానే మన జీవితాన్ని చక్కపరుచుకుంటే నిజముగా ఒక రోజున ఆయన పిలుపును అందుకున్న నీవు ఆయన సన్నిధిలో నీ సంతోషం సంపూర్ణమయ్యేటువంటి రీతికి దేవుడు తీసుకుని వెళుతాడు. కళ్ళు మూసుకుందామా? నీకోసం ప్రార్థిస్తా. మంచి యేసయ్య, నీవు నాకు మాకు మంచి దేవుడు తండ్రి. నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు, నా మేలు కోరారు, బిడ్డలందరి మేలు కోరారు. జీవించే జీవితం ఎటువంటిదో వాక్యం ద్వారానే స్పష్టమైన రీతిలో అర్థవంతంగా మాట్లాడగలిగారు. మీకు వందనములు తండ్రి, వందనములు. జీవించే జీవితం ఎప్పుడు కానీ తండ్రి మీకు మేము మహిమ తెచ్చిపెట్టని, అనేకులకు మార్గదర్శకులుగా మేముండని ఈ సమయంలో మీరు ప్రేమించిన బిడ్డలను మీలో ఎదగనివ్వకుండా మీ యందు ఇంకా పసిపిల్లలుగా చేసిన బలహీనతను తీసివేసి మీలో ఎదిగేటువంటి బిడ్డలనగా ఒక్కొక్కరిని దీవించండి. ఎంతోమంది తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, ఎంతోమంది యవ్వన బిడ్డలు ఉంటున్నారు. అందరూ మీకు కావాలి తండ్రి. అందరూ మంచివారు తండ్రి. అందరినీ మంచివారిగా చేయటానికే బాధ్యత కలిగి మీరు మాట్లాడుతున్నారు. అయినా ఒకవైపున మాలోని మంచితనాన్ని అపహరించటానికి
సాతానుడు కూడా పొంచి ఉన్నాడు తండ్రి. మాలో ఏ ఒక్కరు కూడా వాని యొక్క చేతుల్లో పడకుండా వానిని ప్రతి బిడ్డ కాళ్ళ కింద మీరు పెట్టి వానిని ప్రతి బిడ్డ కూడా తొక్కి మీ చెప్పు చేతుల్లో తండ్రి మీ బిడ్డలందరూ కూడా నడవటానికి సాయం చేస్తూ మీకున్నటువంటి జీవితం మీ బిడ్డలమైన మా అందరికీ మీరు దయచేసి కృపతో బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు ప్రశస్త నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి వాక్య ప్రత్యక్షతను అనుభవించిన మనతో, మన విడిచి వచ్చేటువంటి కుటుంబములతో నిత్యం నిరంతరం ప్రభురాక పర్యంతం సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.